నమస్కారం ఫ్రెండ్స్, మా ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా మసాలా బాగా పట్టే బోన్లెస్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను చాలా టేస్టీగా ఎమ్మిగా చిన్న చిన్న టిప్స్ చెప్తూ చేస్తాను. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మిగా టేస్టీగా కూడా ఉంటుంది. జ్యూసీగా చికెన్ చాలా మెత్తగా ఉడికిపోయి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను ఒక హాఫ్ కేజీ చూడండి, ఎంతో మెత్తగా ఎంతో జ్యూసీగా ఉంది చూడండి. చికెన్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఏమేం కావాలో ఎలా చేయాలో నేను చూపిస్తాను, వచ్చేయండి. నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని చక్కగా శుభ్రంగా కడిగేసి దానిని కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియా పౌడర్ ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసాను. జీలకర్ర పౌడర్ 2 స్పూన్లు వేసాను. ఆ తర్వాత గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఉప్పు టేస్ట్ని బట్టి ఉప్పు కూడా వేసుకోండి. బాగా స్పైసీగా తినాలని అనుకుంటే మీరు కారం ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉప్పు టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకోండి. చక్కగా కలిపేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 1 స్పూన్ వేసాను. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ చికెన్కి ఇది సరిపోతుంది. ఇది మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఆ తర్వాత 4 స్పూన్ల చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. మసాలా పౌడర్స్ మొత్తం చికెన్కి బాగా పడతాయి. ఆ తర్వాత కసూరి మేథి కూడా కొద్దిగా వేసుకోండి. కసూరి మేథి వేసిన తర్వాత ఇంకొకసారి చక్కగా కలిపేసుకోండి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్ దాకా మైదా కూడా కార్న్ఫ్లోర్ వేసుకోండి. 2 వేసేసి చక్కగా కలిపేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోయినా మైదా ఒక్కటి వేసినా సరిపోతుందండి. మైదా ఒక 4 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కూడా చక్కగా కలిపేసుకొని ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతుంది. బాగా హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించుకోండి. కొన్ని చికెన్ ముక్కలు కొద్దిగా వేసుకొని మెల్లగా రెండు వైపులా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. మరీ అంత ఎక్కువగా క్రంచీగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. లైట్గా ఫ్రై అయినా సరిపోతుంది. మరీ అంత క్రంచీగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకుంటూ అందులో సన్నగా తరిగిన చిన్నుల్లిపాయలు 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. వేసుకొని అవి కూడా సన్నని సెగ మీద చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత నేను 2 టమాటాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే. మీరు కూడా 2 టమాటాలను పేస్ట్ చేసి అందులో వేయండి. వేసిన తర్వాత టమాటా పేస్ట్ మొత్తం బాగా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలి. అంటే పచ్చివాసన పోయే విధంగా టమాటా పేస్ట్ని ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేయండి. వేసిన తర్వాత అవి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. కొద్దిగా దీనికి సరిపడా చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు, ఈ మసాలాకి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా ఉడకబెట్టుకోండి.
చూడండి ఈ విధంగా చక్కగా ఉడకబెట్టండి. ఆ తర్వాత అందులో చూడండి ఈ విధంగా చక్కగా ఆ తర్వాత అందులో 1 కప్పు పెరుగు వేయండి. పెరుగు వేసి పెరుగు కూడా చక్కగా కలుపుకోండి. పెరుగు వేసిన తర్వాత పెరుగు విరగకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. అలా పోసి ఉడకబెడితే పెరుగు చక్కగా అందులో కలిసిపోతుంది. పెరుగు కలిసిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేయండి. చూడండి ఈ విధంగా ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి బాగా కలపండి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు అందులో ఉడకనివ్వండి. ఆ తర్వాత ఫ్రెష్ కొరియాండర్ని దాని మీద చల్లేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఒక 1/2 kg బియ్యానికి నేను 1 టీ గ్లాస్ చిన్న గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలుక్కాయలు, స్టార్ అనేసి 2, కొద్దిగా షాజీరా, బే లీవ్స్, బిర్యానీ ఆకు ఒక 2 మొత్తం వేసేసుకొని చిట్టపట్టలాడుతున్నప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ఉంటే మంచిదండి, తొందరగా వేగిపోతాయి. బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్, మరీ అంత గోల్డెన్ కలర్ కాకుండా మరీ అంత పచ్చిగా కాకుండా కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఇలాంటి వెరైటీ ఆఫ్ రెసిపీస్ కోసం మీరు ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరైటీ ఆఫ్ ఫుడ్, వెరైటీ బిర్యానీ స్టైల్స్, వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని నొక్కండి. బెల్ బటన్ నొక్కితే మీకు మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత అందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఫ్రెష్ పుదీనా వేసుకున్న తర్వాత పుదీనా కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అవి 2 బాగా కలపండి. కలిపిన తర్వాత కింద మసాలా ఏమీ అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ నేను ముందుగానే 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అందులో కొద్దిగా కర్డ్ వేయండి. కొద్దిగా కర్డ్ వేస్తే అది బాగా కింద ఏమన్నా మసాలా అంటుకున్నా అది మొత్తం అంటుకోకుండా మొత్తం ఇదైపోతుంది. చక్కగా గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఈ టిప్ని ఎప్పుడూ ఫాలో అవ్వండి. ఆ తర్వాత 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్ వేయాలి. నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యం వేసాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఆ వాటర్లో ఉప్పు కూడా వేసుకొని చెక్ చేసుకోండి. ఉప్పు ఎంతగా ఉప్పుగా ఉండాలంటే సముద్రపు నీటి అంత ఉప్పగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఎసరు వేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఎసరు బాగా మరుగుతుంది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేయండి. చూడండి ఈ విధంగా ఎసరు మరుగుతుంది కదా, ఎసరు మరుగుతున్నప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయండి. బాస్మతి బియ్యం వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకోండి. చక్కగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టండి.
చూడండి. ఒకసారి బియ్యం వేసిన తర్వాత మొత్తము కలుపుకోండి. ఒకవేళ కలుపుకోకుండా అలాగే మీరు పెట్టేస్తే ఒక్కొక్క చోట ఉడుకుతుంది, ఒక్కొక్క చోట అన్నం మొత్తం స్మాష్లా అయిపోతుంది. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని పైన మొత్తం వేసేసుకొని ఆ తర్వాత దమ్ పెట్టేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని పైన కొద్దిగా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత రైస్ మీద ఇలా పెట్టేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆ తర్వాత పొయ్యి సిమ్లో పెట్టి దానికి దమ్ పెట్టేయాలి. అంతే. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చూడండి, ఈ విధంగా చూస్తుంటేనే నోరూరిపోతుంది. అసలు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. సూపర్ టేస్టీగా యమ్మీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దమ్ పెట్టేయండి. ఒక 10 to 15 మినిట్స్ పెడితే సరిపోతుంది దమ్. ఆ తర్వాత తీసి ఒకసారి కలిపి చూడండి. అసలు మామూలుగా ఉండదు. సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చికెన్ బోన్లెస్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. దానితో పాటు దాల్చా రెడీ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది. చికెన్ ముక్కలు కూడా చక్కగా దమ్ అయిపోయాయి. ఇలా పట్టుకుంటేనే ఈజీగా వచ్చేస్తుంది. బాగా వేడిగా ఉండడం వల్ల నేను ఇది చేయలేకపోయాను దాన్ని. చూడండి, ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా చికెన్ కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలాంటి వెరైటీ ఆఫ్ ఫుడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముబీనాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరింది, బాగా వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్టీ యమ్మీ జ్యూసీ చికెన్ బోన్లెస్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. కలర్ కానీ రైస్ స్ట్రక్చర్ కానీ సూపర్ టేస్టీగా ఉందండి. సూపర్ అసలు మామూలు టేస్ట్ కాదన్నమాట. నాకైతే మా పిల్లలకైతే మామూలుగా నచ్చలేదు. సూపర్ నచ్చింది మా పిల్లలకైతే. అసలు బయటికి వెళ్ళాల్సిన